ఇలాంటి తిన్నా కదండి. హాయ్ డార్లింగ్, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం అయిపోయింది కదా. సో ఈ రోజు చికెన్ తిని మొత్తం 1 month అయింది. ఈ రోజు రూమ్ లోనే చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కోసం వచ్చాను. ఇక లేట్ చేయకుండా కర్రీకి ఏమేమి కావాలనో, రూమ్లో ఏమేమి ఉన్నాయో లేవో చూసి షాప్కి వెళ్ళి మిగిలినవన్నీ తీసుకున్నాం. 5 మందే కదా, 1 kg సరిపోతుంది కదా అని 1 kg తీసుకున్నాం. రేటు మాత్రం 260 ఉంది. కార్తీక మాసం అయిపోయింది కదా, కొద్దిగా రేటే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా తీసుకున్న చికెన్ పట్టుకొని దారిలో ఉన్న గ్రామసింహాలకు దొరకకుండా రూమ్కి వచ్చేసాం. తెచ్చిన చికెన్ ఎలా చేయాలో చూపిస్తా, చూసి నేర్చుకోండి. అవుట్పుట్ బాగా కనిపిస్తేనే, లేకుంటే రిస్క్ చేయకండి సుమి. తెచ్చిన చికెన్ని ఇలా ఒక బౌల్లో వేసి వాటర్ అండ్ ఒక చిన్న లెమన్ పీస్ జ్యూస్ని యాడ్ చేసి నీట్గా కడగండి. కడిగిన చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వైటామ్ కూరగాయలు కత్తితో కసా నరికేయడమే. కమాన్. అసలుకి దగ్గర 1 year అవుతుంది వంట చేసి. కాలేజీలో చేసా, మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది జాబ్లో జాయిన్ అయిన తర్వాత, చాలా రోజుల తర్వాత. ఇంగ్రీడియంట్స్ ఆర్ రెడీ. నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోవాలి. పక్కన పెట్టిన చికెన్ తీసుకొని రూమ్లో ఉండే పౌడర్స్ అన్ని యాడ్ చేయండి. లైక్ కారం పొడి, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి అండ్ పెరుగు. అలా యాడ్ చేసి ఇలా మిక్స్ చేయండి. చేసి ప్లేట్ వేసి ఒక మూలను పెట్టేయండి. మూసుకొని కూర్చుంటుంది. మనం మిగతా అవి రెడీ చేసేసుకుందామా. ఇక స్విచ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి కట్ చేసిన పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా గోల్డెన్ ఫ్రై కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇతను మాస్టర్ చెఫ్ అండి, వెజిటేరియన్కి, ఓన్లీ ఫర్ వెజిటేరియన్. ఆ చెఫ్ ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తింటాడు. సో వెజిటేరియన్ చెఫ్ అయిపోయినాడు. ఇక ఆనియన్స్ గోల్డ్ కలర్కి వచ్చాక ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ని తీసి ఇలా నెమ్మదిగా వేసుకోండి. ఇక ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి చికెన్ని. ఇలా ముక్కలకి దెబ్బలు తగలకోకుండా స్లోగా సున్నితంగా డీల్ చేయాలి. అసలే డెలికేట్ బాగా. సో హ్యాండిల్ విత్ కేరే, లేకుంటే ముక్కలు పీస్ అయిపోతుంది. ఇప్పుడు టమోటా యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకొని చిటికెలో వచ్చేస్తా. మరి ఎక్కడికో వెళ్ళారు. ఇది కుక్కర్ ఒక 7కి మారిపోతుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అంతలోకే రైస్ నానబెట్టుకోండి. 2 seconds later. ఆదర్శవంతుడు, వంటలు చేసుకోవాలని ముందుకు సాగించింది ఇతనే. థ్యాంక్స్. ఈ కిచెన్ ఓపెన్ చేసింది. ఈ కిచెన్ని ఇనాగ్రేట్ చేసింది మెయిన్ కారణం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కొద్దిసేపు వెయిట్ చేశాక కారం పొడి యాడ్ చేసుకోండి. ఎంత ఉంది ఎంత లేదని కరెక్ట్గా చెక్ చేసుకొని సాల్ట్ అండ్ కారం పొడి 2 యాడ్ చేసుకోండి. గ్రేవీ కావాలనుకుంటే వాటర్ పోసుకోండి. లేదు మాకు అవసరం లేదు, జస్ట్ ఫ్రైలా కావాలనుకుంటే అలాగే ఉంది. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే వాటర్ చూసి పోసుకోండి. మరీ వాటర్ లెక్క లేకోకుండా వాటర్ పోసేసి మూత పెట్టేసి కొద్దిసేపు వెయిట్ చేయండి. నా బుజ్జి తల్లి నీకోసం మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీకు కావాలంటే కింద ఉండే నెంబర్ని సంప్రదించండి. మామా నెంబర్ చెప్పు మామా. సిగ్గుపడతావేంద్రా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి.
చచ్చిపోవాలనిపిస్తుంది. స్మెల్కి గెస్ట్ వచ్చిందండి మాకు. హాయ్, కమ్ కమ్ కమ్. వెయిట్ చేసి చికెన్ ఉడికిందో లేదో టేస్ట్ చేసుకోండి. అదేంటో కేజీ చికెన్ తెస్తే కర్రీ అయ్యేసరికి 3/4 కేజీ అయి ఉంటుంది. అదే మ్యాజిక్. 1/4 కేజీ టేస్టింగ్కే సరిపోతుంది, మధ్యలో తింటూ మొత్తం. టేస్ట్ చేసి మిగిలిన చికెన్ని చూసి తర్వాత వాటర్గా ఉన్న కర్రీని గ్రేవీగా చేయడానికి రూమ్లో ఉండే పౌడర్స్ అన్నీ వేసేయండి. వంటలో వేసేవి మాత్రమే పౌడర్స్ వేయమన్నానని చెప్పి సర్ఫ్ పౌడరు, పాన్స్ పౌడరు ఇవన్నీ వేసినారనుకో అంతే. ఇంకా పౌడర్స్ అంటే లైక్ ధనియాల పొడి, గరం మసాలా ఇవి. కాలిది ఇలాంటి ఎన్నినా కదండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అట్ లాస్ట్ చికెన్ మసాలా యాడ్ చేసేసి బాగా కలిపి ఇక మంచి డెకరేషన్ కోసం ఒక స్టైల్గా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర గార్నిష్ కోసం యాడ్ చేసేయండి. చేసి అలా మూత పెట్టి పక్కన వెయిట్ చేయండి, అంతే. ఫైనల్ టచ్ ఇచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేసేసి దింపేసుకోండి. వేడి చికెన్ రెడీ అయిపోతుంది. తర్వాత ఫైనల్లీ లాస్ట్కి అన్నీ రెడీ అయిపోయాయి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? అసలే ఆగలేకపోతున్నా. రోజుల తర్వాత తింటున్నా. కార్తీక మాసం అయిపోయింది. దట్స్ ఆల్ లర్నింగ్స్. 7కి స్టార్ట్ చేస్తే 10:30 ఎంతో అయింది. మొత్తం 3.5 గంట పట్టింది. తీసుకొని వచ్చి చేసి తిని ఫుల్గా తిన్నాం. ఓకే, అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్.